గ్రీటింగ్స్ అనే జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే మరి మీరు చేస్తున్నది ఉద్యోగం కావచ్చు, వ్యాపారమే కావచ్చు, వృత్తి పనే కావచ్చు. మరి పడిపోయేది ఎక్కడ? సాతానుడు దుష్టుడు అపవాది మాటల్లో, చూపుల్లో, తలంపులో పడేస్తాడు. మరి పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలి? మన హృదయం నిండిదని నోరు మాట్లాడను. కాబట్టి మన హృదయాన్ని ఎట్లా నింపుకోవాలి? మంచి ఆలోచనలు, మంచి చూపులు, మంచి తలంపులతో ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. సజ్జనుడు తన మంచిదనుల నుండి సద్విషయం తెచ్చును, దుర్జనుడు తన చెడ్డదనుల నుండి దుర్విషయములు తెచ్చును. కాబట్టి మనం సజ్జనుని పోలి ఉండాలి. మీరు బస్సు ప్రయాణంలో కానీ, ఉద్యోగం చేస్తుంటే లంచ్ బ్రేక్ ఉంటుంది. అదేవిధంగా ఖాళీ సమయం ఎప్పుడే కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని దేవుని వాక్యం అని వినండి, పాటలన్నా వినండి. ఏమవుతుంది? దాని ద్వారా మన ఆలోచనలు దేవుని ఆనుకొని ఉంటాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం కదా, ద్రాక్షవలమైన తీగలు మీరు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ హృదయాన్ని సజ్జనతో నింపుకొని ఉండాలి. అప్పుడే మనము మంచి ఆలోచనలు, మంచి చూపులు, మంచి తలంపులు ఉంటాయి. యేసయ్య చూడండి, చేసిన సువార్త 3.5 సంవత్సరాలే, కానీ ప్రపంచాన్ని తలకిందులు అయిపోయింది. ఇప్పుడున్న సైంటిస్టులు కానీ, ఇంజనీర్స్ కానీ అందరూ 4 సువార్తలు ఆధారం వచ్చిందంటే క్రీస్తు పాదాల చెంతకు కొన్ని వందల కోట్ల మంది వస్తున్నారు. వచ్చేసిన ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ హృదయాన్ని మంచి ఆలోచనతో నింపుకున్నాడు. కీర్తనలు మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక. కాబట్టి మన ఆలోచనలు దేవుడు నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్ము అన్నాడు. కాబట్టి మన హృదయాన్ని దేవునికి ఇస్తే ఖచ్చితంగా మనం ఫలించగలుగుతాం. దీవించాలి. మన హృదయాన్ని మంచివి మంచి సజ్జనలాగా నింపుకుంటే ఖచ్చితంగా మనం అభివృద్ధి అనేది ఉంటుంది. మొదటి పేతురు 5:8 చూస్తే సాతాను దుష్టుడు అపవాది ఎలా ఉంటాడు? గర్జించు సింహం వలె ఉంటాడు, ఎవరిని మింగుదునా అని. పెద్ద పెద్ద రాజులు, ప్రవక్తలు ఇలాంతా పడిపోయింది ఎక్కడ? ఉపవాసం లేక, ప్రార్థన లేక, మోసే ధర్మశాస్త్రం చదవలేక, ఇంకా బీదలకు దాన ధర్మం చేయలేక. చూడండి, మొదటి రాజు ఎవరు? సౌలు. దేవుడు అభిషేకించినప్పుడు అతడు ఆ అభిషేకాన్ని పక్కన ఉన్న అన్ని రాజులను దీవించాలి. కానీ ఏం చేశాడు? వేకువజామున లేస్తేనే రథాలు పట్టుకొని, సైన్యాన్ని పట్టుకొని ఇతర రాజ్యాలకు పోయి అతనికి ఉన్న అభిషేకాన్ని వాళ్ళందరినీ నరికి చంపేసి అక్కడ ఉన్న సామాగ్రిని అవన్నీ దోచుకొని వచ్చాడు. చివరికి ఏమైంది? అతని కత్తి తీసుకుని అతని కడుపులో పొడుచుకొని చనిపోయాడు. కానీ దీవించాలి. దావీదు మహారాజు ఏమైంది? 2వ రాజు. అతను కూడా అంతే. ఇతర అన్ని రాజులు యుద్ధంకు పోయి గెలుపొచ్చిన తర్వాత నేను దేవాలయం కడతా అని తీసుకొస్తే దేవుడేమన్నాడు? నీ చేతులు రక్తాపరాధంతో నిండి ఉన్నాయి, ఎంతమంది నరహత్య చేసినావు, నాకు వద్దు అని సొలొమోను చేత కట్టించుకున్నాడు. సొలొమోను ప్రార్థన పరుడు. ప్రార్థన చేస్తేనే లెబనోన్ అనే దేశం నుంచి దేవదారు వృక్షాలు, షేబా దేశపు రాణి మన్ను, మాణిక్యాలు, వజ్రాలు అవన్నీ వచ్చినాయి. షేబా దేశానికి ప్రస్తుతం ఉన్న మస్కట్. పక్కన ఉన్న అన్ని రాజులు సొలొమోను దగ్గర తీసుకొచ్చి యెరూషలేము దేవాలయం కట్టబడుతుంది. దావీదు మహారాజు చేత కట్టించుకోలేడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో. నీతిమంతుడు 7 సార్లు తిరిగి లేస్తాడు. పరిశుద్ధ బైబిల్ ఉంది కదా, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. కాబట్టి రాజులు కానీ, ప్రవక్తలు కానీ అందరూ పడిపోయిన వాళ్ళే. మోషే చూడండి, అతడు ఎన్ని అద్భుతాలు, సూచక్రియలు చేశాడు ఐగుప్తులో. ఫరో ఎదుట 10 రకాల తెగుళ్ళు, రకరకాల సూచనలు, అద్భుతాలు చేస్తాడు.
ఎర్ర సముద్రం 2 పాయలు చెప్పిస్తారు. ప్రార్థనలో అంత పవర్ ఉంటుంది. మన్నాను కురిపిస్తారు, కొత్తిమీర గింజ లాంటి. సరే మోసి మిక్కిలి సాత్వికుడు, పుట్టబోడు. మరి మోషే రాసిండు, దీవించాలి కానీ శపించద్దు అని. ఇస్రాయేల్ జనాంగాన్ని శపించి కానాను చేరుకోలేకపోతాడు. కాబట్టి మనం ఎక్కడంటే మీరు చేసే ఉద్యోగంలో లంచ్ బ్రేక్ ఉన్నా కానీ ప్రార్థన చేసుకోండి, మోసే ధర్మశాస్త్రం ఉన్న చదువుకోండి, లేకుంటే పాటలను వినండి. శత్రుఘ అభిజ్ఞకు మోసే చూడండి, అగ్నిగుండంలో ఏమైంది, అలా ముగ్గురికి తోడుగా ఉంటాడు. 4వ వ్యక్తిగా దేవుడు ఉంటాడు. తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా కాలిపోదు. ఎందుకు? వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళని కాపాడాడు. వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి. దానియేలు సింహ గుహలో మరి రాజు చూసినప్పుడు, గుహ నుంచి చూసినప్పుడు సింహాలు నోలు కూడా మూపిచ్చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దీవించాలి, ఉపవాసం ఉండాలి, కనికర హృదయం ఉండాలి. ఇవన్నీ ఉంటే మన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల్లో దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. ప్రతి రాజుకు, ప్రతి ప్రవక్తకు, యేసుప్రభు 12 శిష్యులకు కూడా దేవుడు శ్రమలు ఉన్నాయి. శ్రమలు లేని వ్యక్తి ఎవరు లేరు. యేసయ్య సువార్త చేసినప్పుడు కూడా ఎన్నో శ్రమలు పడి, ఇబ్బందులు పడి, దూషించబడి సువార్త చేశాడు. కాబట్టి శ్రమలు లేని వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఆ శ్రమల్ని అధిగమించాలంటే ఇది మాన్యువల్ బుక్ లాంటిది. మీరు కొత్త గ్రైండర్ కానీ, క్యాలిక్యులేటర్ కానీ, ఏమైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నప్పుడు మాన్యువల్ బుక్ వస్తుంది. అలా పాయింట్స్ ప్రకారం వాడితేనే అది యూజ్ఫుల్ ఉంటుంది. కొంచెం అలా మాన్యువల్ బుక్ కాకుండా ఎట్లైనా వాడినాం అనుకోండి, ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే కనికర హృదయం ఉండాలి, సజ్జన హృదయం నింపుకోవాలి, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి. మరి మీరు కూడా ఫలించండి, ముందుకెళ్ళండి, అందరినీ దీవించండి. దీవిస్తేనే దీవెనలు, శపిస్తే శాపాలు. మన కష్టాల్ని అధిగమించాలంటే, కష్టాల్ని తొలగించుకోవాలనుకుంటే మనం క్రీస్తుని చూడాలి. సంపాదన విషయంలో కానీ, మన మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. నా కుటుంబ క్షేమం కోసం కూడా ప్రార్థన చేయండి. మా నాన్నగారి పేరు రాజం, మా వారి పేరు లత, గంగు, మల్లేశం, దేవక్క, తిరుపతి, లక్ష్మి, మనోజ్, శ్రీవాణి, తమ్ముని పేరు మోహన్, భార్గవ్, ప్రమీల. వీళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ద లార్డ్.